గరుడ పక్షి అలా ఆ పక్షి ఏదైతే ఉందో అయితే అదే హైలైట్ ఉంది. అంటే గ్రాఫ్ సీన్లే అసలు తెలియదు, అసలు ఒరిజినల్ లాగానే ఉంది. అదైతే హైలైట్గా ఉంది. అది ఒక 100% మార్క్ బాగుంది. అది సూపర్. మూవీస్ ఈ మధ్య బాగా హిట్ అవుతున్నాయి. 1 by 1 ఎట్లా చెప్పొచ్చు? హీరో తేజ కదా హిట్ అవుతుందండి ఖచ్చితంగా. ఏ రాంగ్ లేకుండా ఇంకో మూవీ అయితే మనం చెప్పొచ్చును. ఈ మూవీలో ఎలాంటి రాంగ్ లేదు, ఎలాంటి మిస్బిహేవ్ లేదు. సూపర్గా ఉంది. అందరూ ఫ్యామిలీ పరంగా చూడాల్సిన మూవీ ఇది. మనకు సంబంధం లేదు, ఫ్యాంటసీ కదా. సినిమా చూసి మనం ఏం నేర్చుకోవచ్చు? ఏదైనా మెసేజ్ ఉందా? మెసేజ్ ఏం లేదు, ఫెయిత్, నమ్మకం అంటారు. సో అంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్, అన్నీ బాగుంటాయి. సో తేజ సజ్జ గారికి సినిమా మంచి హిట్ ఇస్తుందండి. డెఫినెట్లీ హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే సార్. అసలు నిజంగా నెక్స్ట్ రాజమౌళి అనుకోవాలి. యాక్చువల్ మేకింగ్ చాలా బాగుందన్నమాట. చాలా బ్యూటిఫుల్. గ్రాఫిక్స్ అసలు గ్రాఫిక్స్ అన్న ఫీలింగ్ రాలేదు. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఓకే, వర్త్ వాచింగ్ మూవీ. గరుడు పక్షి ఎగిరేది విజువల్స్ హీరో చాలా బాగుంది. చాలా బాగుంది. స్టోరీ అంటే ప్లాట్ బాగుందా అండి? అసలు స్టోరీ అసలు అమేజింగ్ మూవీ. అసలు ఏది ఇదని చెప్పాలని లేదు, పేరు పెట్ట అవసరమే లేదు. అసలు మనోజ్ గారు విలన్ ఎలా చేశారండి? ఎవరెవరు? మనోజ్ విలన్ ఎక్సలెంట్. అసలు సూపర్ బ్రేక్ అసలు మనోజ్కి. సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అనుకోవచ్చు అతనికి. సూపర్ చాలా బాగుంది. మొత్తం అందరూ యాక్టర్స్ అందరూ 100% ఎఫర్ట్స్ పెట్టారు. గ్రాండియర్ ఉందా ప్రొడక్షన్ వర్క్? నార్త్లో అయితే తొలగొడేస్తాను సింపుల్గా. ఓకే. నార్త్లో చూసుకుంటే ఈజీగా ఒక 500 crores దాటేస్తుంది. అన్న హనుమాన్ రేంజ్లో ఉందా సినిమా? సేమ్ సేమ్ రేంజ్ ఈక్వల్. అంటే అదే టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ అలాగా మించు. గ్రాఫిక్స్ చీప్గా ఉందా బాగుందా బ్రో? గ్రాఫిక్స్ బాగున్నాయి అన్న, మరీ తీసి పడేసేటట్లయితే లేదు, బాగున్నాయి. థ్యాంక్ యూ. Yeah.